యాటిట్యూడ్ స్టార్ గా పాపులర్ అయిన టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. మరి చంద్రహాస్ తొలి సినిమా రామ్ నగర్ బన్నీ థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ హిట్టా ఫట్టా అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే రామ్ నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్ ఉంటుంది. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురుతో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానిని నడిపిస్తుంది. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందామని ఓ ఆంటీకి మాటిస్తాడు. అయితే ఆ ఆంటీపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, నన్ను నిజంగా ప్రేమిస్తుంది శైలు అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. మరి చివరకు బన్నీ శైలు ఒకటయ్యారా లేదా అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారనేది చెప్పలేం. అలా ఫేమస్ అయిన కుర్రాడు చంద్ర. ఇతడి పేరు మర్చిపోయేంతలా యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేసి, కానీ దానిని ట్యాగ్ లైన్ గా వాడేసుకుని మనోడు కొత్త సినిమాని తీసుకొచ్చిండు. ఇక ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో ఎప్పటి నుంచో ఉన్నట్లే కమర్షియల్ లెక్కలేసుకుని మరీ సినిమా తీసిర్రు. ఓ ఆంటీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందని బన్నీ అనే కుర్రాడు బాధపడే సీన్ తో సినిమా మొదలవుతుంది. అలా తన కథ తానే చెబుతాడు. అల్లరి చేస్తూ కాలేజీ చదివే కుర్రాడు, అతడికో ఫ్యామిలీ, పక్కనే నలుగురు ఫ్రెండ్స్. అనుకోకుండా రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమలో పడడం, కొన్నాళ్ళు లవ్ చేసి తర్వాత మరో అమ్మాయి కనిపించేసరికి ఈమెని వదిలేస్తాడు. తీరా రెండో అమ్మాయి వీడిని మోసం చేస్తుంది. వీళ్ళిద్దరిపై ఉన్నది ప్రేమ కాదని, వేరే అమ్మాయిపై తనకు అసలు ప్రేమ ఉంటుందని తెలుసుకుంటాడు. ఇదంతా కాదన్నట్లు బన్నీ జీవితంలోకి వచ్చిన తార అనే అంటే ఎవరు, ఆమె వల్ల బన్నీకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది, చివరకు తను ప్రేమించిన నిజమైన అమ్మాయి దొరికిందా అనేదే సినిమా యొక్క క్లైమాక్స్. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కాసిని కామెడీ సీన్స్, కాసిని ఎమోషనల్ సీన్స్, మధ్యలో ఓ 4 పాటలు, ఇవి కాదన్నట్లు 2 ఫైట్స్. కమర్షియల్ సినిమాకు ఇంతకంటే ఏం కావాలంటారా? ఒకవేళ ఈ తరహా మూవీ సిస్టమ్ ఉంటే రామ్ నగర్ బన్నీ మీకు నచ్చేయవచ్చు. 2.5 గంటల సినిమాలో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. అవి తప్పితే ఓవరాల్ గా చల్తా ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ అయితే. ఇక నటీనటుల విషయానికి వస్తే యాటిట్యూడ్ అని ట్రోల్ చేస్తే దాన్నే తన పేరుగా మార్చుకున్నాడు చంద్రహాస్. అయితే యాక్టింగ్ పరంగా ఎనర్జెటిక్ గా పర్వాలేదు అనిపిస్తాడు. డాన్స్, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నింట్లో బాగానే కష్టపడ్డాడు. శైలుగా చేసిన విస్మయ క్యూట్ గా ఉంది. బన్నీ ప్రేమించిన మిగతా అమ్మాయిలు ఓకే అనిపిస్తారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తన వంతు ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళంతా ఓకే అనిపిస్తారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే 2-3 పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీని చూపించే డ్రోన్ షాట్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మహాత్ తీసుకున్న లైన్ పాతదే, కానీ కాస్త మెరిపించే ప్రయత్నం అయితే చేసిండు. మరీ అదరగొట్టేశాడని చెప్పలేం గానీ పాస్ అయిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎంట్రీ టెస్ట్ లో అయితే పాస్ అయిపోయినట్లే. సో ఫ్రెండ్స్, ఇది రామ్ నగర్ బన్నీ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.